అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అంకమరావు గారు. నమస్తే శ్రీని గారు. సార్, ఎట్టకేలకు 4 ఏళ్లుగా 4.5 ఏళ్లుగా పోరాడితే రఘురామకృష్ణంరాజు గారి కేసులో ఒక అధికారిని అరెస్ట్ చేయగలిగారు. ఇప్పటి వరకు కేసులు అయితే నమోదైనాయి, కానీ ఫైనల్ గా A4 అయితే విజయపాల్ గారిని అరెస్ట్ చేయగలిగారు. ఏంటి పరిస్థితి? ఆయన కస్టడీలో చెప్తున్న విషయాలు ఏంటి? అవన్నీ ట్రస్టబుల్ గానే ఉన్నాయా? తర్వాత ఆ, ఇప్పుడు అంటే ఆయన మీద ఏకంగా మారణాయుధాలు కూడా తీసుకొని ఇచ్చారని చెప్పేసి టాక్ ఉంది. ఆ రోజు పూర్తిగా చంపేద్దాము అంటే హార్ట్ అటాక్ లో హార్ట్ అటాక్ లో తోసేద్దాము. ఈ ఈ ఎలా అంటే సేమ్ ఆపరెండ్ ఇక్కడ పులివెందులో జరిగిన మర్డర్ మోడర్స్ ఆపరెండ్ గా తీసుకునేసి ఇక్కడ చేద్దామనేసి, బట్ అక్కడ అది వికటించింది. వివేకాం వివేకానంద రెడ్డి గారిది అక్కడ వికెట్ ఇచ్చి అది గొడ్డల దాకా వెళ్ళింది, దిండుతో నుంచి పోయేసి. ఇక్కడ ఆయన గుండెల మీదకి వచ్చేసి చంపేద్దాము, లేదంటే మిగతా విషయాలు చూద్దామని చెప్పేసి అనుకున్నారు. ఏంటి ఆయన చెప్పిన విషయాలు ఏంటి? అందులో ఉన్న ఆ, ఏమేమి జరిగింది కాస్త చెప్పండి సార్. అంటే ముందుగా వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇక్కడ శ్రీని గారు, ఒకటి మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, వివేకానంద రెడ్డి గారిది ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేసి, అలా అంటే రాయలసీమ జిల్లాలో రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటిది, అలాగే ఆంధ్రాలో రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఆలోచన, అంటే అభిమానులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తమ్ముణ్ణి చంపితే అది నిస్సందేహంగా అది ప్రతిపక్షాలే చేస్తారు, పులివెందుల్లో అతను చంపేంత ధైర్యం ఇంకెవరికి లేదు అనే అభిప్రాయాన్ని కలగజేయటం కోసం ఆ రోజు వాళ్ళు చేశారు, విజయవంతం కూడా అయ్యారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, దానివల్ల భారీగా లాభం పొందారు. చంపారు, అట్లాగే లాభం కూడా పొందారు. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి అంశం కనుక తీసుకున్నట్టయితే, రఘురామకృష్ణరాజు గారు ఆ పార్టీకి చెందినటువంటి లోక్సభ సభ్యుడు. అతను తన సొంత నియోజకవర్గాన్ని కూడా వెళ్ళనివ్వకుండా నానా రకాలుగా హింస పెడుతూ అనేక రకాలుగా ఆయన మీద అభియోగాలు మోపుతూ సొంత నియోజకవర్గానికి కూడా రానియకుండా చేసినటువంటి గత ప్రభుత్వంలో జూన్ 4న అప్పటి అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించే సందర్భంలో ప్రోటోకాల్ ప్రకారం లోక్సభ సభ్యుడు కూడా అక్కడ ఉండాలి కాబట్టి ఆయనతో పాటు తను కూడా ఉండటం కోసం ఏ ఏ మార్గాల్లో వెళ్ళాలి అని చెప్పని అనుకొని, వివిధ మార్గాలు అంటే ఆకాశ మార్గాన, లేకపోతే మామూలుగా వాహనంలోన, రైలులోన వెళ్ళాలా అని చెప్పని వాళ్ళు అనుకున్న సందర్భంలో చివరికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రైల్లో వెళ్తున్నారన్న సమాచారంతో రఘురామకృష్ణరాజు గారు, కొంతమంది మిత్రులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు, కొలిగిపూడి శ్రీనివాసరావు గారు, కొంతమంది కలిసి రైలు ప్రయాణంలో బయలుదేరిన మాట వాస్తవం. బయలుదేరిన సందర్భంలో వాళ్ళకి సమాచారం వచ్చి మీరు రావడం సురక్షితం కాదు అంటాం. రెండోది, రఘురామకృష్ణరాజు గారికి ఎవరైతే అనుబంధంగా ఉంటున్నారో వాళ్ళని చిత్రహింసలు గురి చేస్తున్న సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి, మీరు వస్తే మా పిల్లల్ని చంపేస్తారండి, దయచేసి మీరు రావద్దండి అని విన్నవించుకున్నారు కూడా. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం అంటే, ఆయన ఎట్టి పరిస్థితుల్లో అక్కడ రానియకూడదని, ఒకవేళ వస్తే భౌతికంగా చంపేయాలనే నిర్ణయానికి ఆ రోజు వచ్చారు. అలాగే దీంట్లో కృష్ణారెడ్డి గారు అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రావట్లేదు సంగతి తెలిసిన తర్వాత మరో సమాచారం ఏంటంటే, వాళ్ళకి మీ పిడుగురాళ్ళ కావచ్చు, సత్తెనపల్లి కావచ్చు, అంటే ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో అడుగుపెట్టిన తర్వాత ఈ రైలు మీ మీద హత్యాయత్నం జరగబోతుందని చెప్పి సమాచారం రావటం, ఆ సందర్భంగా వాళ్ళకి అనుమానం వచ్చి దిగటం, వాళ్ళు దిగినప్పుడు అదే బండిలోంచి బేగంపేటలో ఒక, అంటే ఈ పోలీసులకు సంబంధించిన ఒక ఆయన దగ్గర గన్ ఉండటం, అతను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అతను పారిపోవడం కూడా జరిగిందనేది ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అంటే రఘురామకృష్ణరాజు అనే వ్యక్తిని ఆయన చేసిన పాపం ఏంటండి? ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాడు. ప్రభుత్వం చేసే కొన్ని నిర్ణయాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరుగుతుందో గళమెత్తాడు, రోజు మాట్లాడుతూ ఉన్నాడు. దానికే ప్రభుత్వం ఉలికిపాటు వహించేసి ఆయన భౌతికంగా లేకుండా చేయాలని ప్రయత్నం చేసింది. సరే, ఇది అయిపోయిన తర్వాత ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇదే విజయపాల్ ఆధ్వర్యంలో ఆయన అర్ధరాత్రి పూట తీసుకురావడమే కాకుండా, తీసుకొచ్చిన తర్వాత
ఆయన మీద దాడి మామూలుగా దారుణంగా దాడి చేయటమే కాకుండా ఇప్పుడున్న సమాచారం ప్రకారం గుడివాడకు చెందిన ఒక వ్యక్తి, అంటే సుమారు ఒక 100 నుంచి 110 కిలోలు బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి గుండెల మీద కూర్చున్నాడని రకరకాలైనటువంటి వాదనలు ఈ రోజు వినపడతా ఉన్నాయి. అది వాస్తవం, ఆయన కూడా చెప్పాడు. దాంట్లో సంబంధం లేని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పాల్గొనటం, అలాగే సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ విజయపాలు, ఇప్పుడు ఆయన పెట్టిన చూసుకుంటా ఉంటే మనకు అభియోగం పత్రంలో మొదటి ముద్దాయిగా సునీల్ కుమార్, రెండవ ముద్దాయిగా పిఎస్ఆర్ ఆంజనేయులు, మూడవ ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి, నాలుగవ ముద్దాయిగా విజయపాలు, ఐదవ ముద్దాయిగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాల అధికారిని ప్రభావతి గారు. ఇక్కడ ఆయన మీద దాడి చేశారు, గాయాలు కనపడ్డాయి, వాపులు కనపడ్డాయి. న్యాయస్థానం ముందు ఆయన వివరణ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కదలికి వచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఇప్పుడు రమేష్ హాస్పిటల్ అనుకున్నారు, అది కాకుండా చివరికి ఆయన సుప్రీంకోర్టుకి ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఈయన యొక్క అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మిలిటరీ హాస్పిటల్ అయినటువంటి సికింద్రాబాద్ లో వైద్య పరీక్షలు నిర్వహించమని చెప్పినందువల్ల అక్కడ వాస్తవాలు ధృవీకరణ అయ్యి ఆయన చెప్పింది నిజమని, ఆయన్ని దాడి చేశారనే విషయం ధృవీకరించిన తర్వాత, గాయాలు ఉన్నాయని చెప్పి ధృవీకరించిన తర్వాత ఆయనకి వెలుసుబాటు కలుగ చేశారు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన దృఢకాయుడు, మనోధైర్యం ఉన్న వ్యక్తి కాబట్టి, ఆయన అంటే మానసికంగా శారీరకంగా బలవంతుడు కాబట్టి వాళ్ళు ఊహించింది ఏంటంటే అంతకు ముందే కొద్ది రోజుల క్రితం ఆయనకి గుండెకి సంబంధించినటువంటి శస్త్రచికిత్స కూడా జరిగింది. కాబట్టి ఈ దౌర్జన్యం చేస్తే ఆ ఆందోళనలో ఆయన మానసికంగా ఆందోళన చెందితే ఆయనకి గుండె జబ్బు వల్ల చనిపోయాడని చెప్పాలని చెప్పని ప్రయత్నం చేసి ఇలాంటి ప్రయత్నం కూడా చేయటం కూడా జరిగింది. సరే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం, ఆయన అదృష్టం, ఆ రోజు మరి న్యాయస్థానం కరుణించడం వల్ల ఆయన బయటపడ్డాడు. కానీ ఇప్పటికీ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు కదలిక వచ్చింది, ఆ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక రాలేదు. ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే చాలా మంది కూడా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే సహజంగానే ఒక లోక్సభ సభ్యుడిని అదుపులో తీసుకోవాలంటే శాసనసభాపతి అనుమతి కావాలి. వాళ్ళకి కొన్ని రక్షణలు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ లోక్సభ స్పీకర్ హక్కుల్ని గారు. హరించారు, హక్కుల్ని హరించారు ఇటు. మరి దానికి సంబంధించిన శాసనసభాపతి ఆయన అర్జీ పెట్టుకున్న తర్వాత, విషయాలన్నీ విశదీకరించిన తర్వాత, న్యాయస్థానం కూడా ధృవీకరించిన తర్వాత ఆ అధికారులను పిలిపించి మాట్లాడలేదండి. ఇది మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. ఒక రకంగా అది లోక్సభాపతికి మచ్చలాంటిదే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే ప్రభుత్వం మారేంత వరకు రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగిందనేది వాస్తవం. ప్రభుత్వం ఈ రోజు మారిపోయింది కాబట్టి, ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి, అందుట్లో ఆయన కూడా ఒక భాగస్వామి కాబట్టి ఈ రోజు కొంచెం కదలికంటూ వచ్చింది. లేదంటే అదైతే బయటకు వచ్చేది కాదు కదా ఈ లెక్కన. కాబట్టి ఈ చట్టాలు, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఏ విధంగా ఉండాలనే దానికి ఇది ఒక మచ్చు తునక. అంటే ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా బలవంతుడైన ఒక వ్యక్తికే ఇలా జరిగితే దిక్కు లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి శ్రీని గారు? ఇన్ని విషయాలు జరిగిన తర్వాత ఈ రోజు విజయపాల్ 2 పర్యాయాలు. అలాగే ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటంటే ఒక ఏఎస్పీ స్థాయి అధికారి సుప్రీం న్యాయస్థానంలో అన్ని లక్షల డబ్బులు పెట్టి ఒక న్యాయమూర్తిని న్యాయవాది నియమించుకొని అతను వాదించుకునే స్థాయికి ఎదిగాడు అంటే అతని స్థితిగతులు ఏంటి? మామూలుగానే స్థితిమంతుడా, లేదంటే ఆయన ఎవరు, ఆయనకు సంబంధించినటువంటి ఇలాంటి సహాయం, ఆర్థిక సహాయం ఎవరు చేశారు? ఇది కూడా ఈ రోజు బయటికి తీసుకురావాల్సిన అంశం. ఈ రోజు విజయపాల్ అదుపులో తీసుకున్నందువల్ల అన్ని న్యాయం జరుగుతుందని చెప్పైతే నేనైతే భావించట్లేదు. ఇది ఒక ముందడుగు పడిందనే మాత్రం నేను భావిస్తున్నాను. అసలైన దోషుల్ని చట్టపరంగా నిరూపించి వాళ్ళకి శిక్షలు పడ్డప్పుడే రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరిగింది. అలాగే ఆంధ్ర ప్రజలకు కూడా న్యాయం జరిగింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ఆ ప్రభుత్వంలోనే ఉంటూ, ఆ ప్రభుత్వం నుంచి ప్రజాప్రతినిధి అయ్యి, ఆ పార్టీ నుంచి ప్రజాప్రతినిధి అయ్యి, ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆయన చేసిన నిర్విరామ పోరాటం అనేది మర్చిపోలేంది. ఒక రకంగా ప్రజల్ని చైతన్యపరచడంలో ఆయన పాత్ర కూడా ప్రముఖంగా ఉంది కాబట్టే ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది.
అలాగే అప్పటి ప్రభుత్వానికి ప్రజలు చాలా బుద్ధొచ్చే విధంగా చెంపపెట్టు లాంటి తీర్పునైతే ఇచ్చారనేది మనం భావించాలి. ఇప్పుడు ప్రారంభమే జరిగింది. విజయపాల్ ఒక్కడితోటే ఇది కాకుండా విచారణలో అతను వీళ్ళకి సహకరిస్తున్నాడని అయితే నేనైతే భావించను. కాబట్టి ఒకసారి ఆలోచించుకొని త్వరితగతిన సాక్ష్యాధారాలన్నీ కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి న్యాయం చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వం ముందుకెళ్తుందని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఆయన అంటే ఆ రోజు రాత్రి ఆయన అనుభవించిన బాధని ఎట్టకేలకు 4.5 ఏళ్ళ తర్వాత అయినా సరే ఒక ఒక మొదటి అడుగు అయితే పడింది. అలాగే మిగతా వాళ్ళు కూడా A1, A2 అండ్ A3 గురించి చెప్పలేము, కానీ A5 వీళ్ళు కూడా త్వరలోనే అరెస్ట్ చేసి పోలీసులు త్వరగా అరెస్ట్ చేసి అందరిని రిమాండ్ పంపించాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.